హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబైదా షేక్. ఈరోజు మేము బ్రేక్ఫాస్ట్లో పుల్కా అండ్ చోలే కర్రీ చేస్తున్నామండి. చోలే ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. కుక్కర్లో వేసి 3 విజిల్ వచ్చేదాకా ఉడకపెట్టాలండి. ఒక ఉల్లిపాయ 2 టమాటాలు మిక్సీలో పేస్ట్ చేయాలండి. నేను పుల్కాకి పిండి కలుపుతున్నానండి. పిండి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెడితే మెత్తగా స్మూత్గా వస్తాయండి పుల్కాలు. మా ఇంట్లో మా పిల్లలకి అందరికీ చాలా ఇష్టం అండి పుల్కా చోలే కర్రీ అంటే. అందుకని ఈరోజు అదే టిఫిన్ చేద్దామని నేను ప్రిపేర్ అయ్యాను. పిండి అయితే రెడీ అయిపోయింది. నేను మర్చిపోయానండి, అందులో చోలేలో బంగాళదుంపలు కూడా వేసి మెత్తగా ఉడకపెట్టాలండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ కొత్త కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తాను. ఉడికిన బంగాళదుంపల్ని అలా మెత్తగా చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు గ్యాస్ మీద కడాయి పెట్టి ఇప్పుడు చోలే కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. అందులో సరిపడే అంత నూనె వేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఉల్లిపాయ టమాటా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మిక్సీలో, అది కూడా వేయాలి అందులో. దాని తర్వాత కొంచెం ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి అన్నీ వేయాలండి. వేసి ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన తర్వాత ఆ గ్రేవీ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేస్తూనే ఉండాలండి. ఎందుకంటే మేము ఆనియన్ టమాటా పేస్ట్ చేసాం కదండి, అది పచ్చి వాసన రాకుండా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత అది ఉడికిన చోలే ఏమో అందులో మిక్స్ చేసేసేయాలి. మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాస్ మీద ఉడకపెట్టాలి. అందులోనే అది బంగాళదుంపలు పేస్ట్ కూడా అందులోనే కలిపేసి ఉడకపెట్టాలండి. మెత్తగైన బంగాళదుంపలు కలిపేసి అందులో చోలే మసాలా కలపాలండి. అందులో 2-3 స్పూన్లు చోలే మసాలా వేస్తేనే బాగా మంచి వాసన వచ్చి బాగా రుచిగా ఉంటుందండి కూర. వేసిన తర్వాత 5 మినిట్స్ ఉడకపెట్టాలి. 5 మినిట్స్ ఉడికిన తర్వాత అంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. కానీ నేనైతే బ్రేక్ఫాస్ట్లో ఓట్స్ తీసుకుంటానండి. నేను ఓట్స్లో వేడి వేడి పాలు వేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే బాగా మెత్తగా అయిపోతాయండి ఓట్స్. ఇక చోలే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చివరిలో కొంచెం కొత్తిమీర వేసేసి బాగా కలిపేసి ఇంకా పక్కన పెట్టేయాలండి. కర్రీ అయిపోయింది. ఇక ఓట్స్ అయితే చల్లగా అయిపోయినాయండి. నేను అందులోనే కొంచెం డ్రై ఫ్రూట్స్ ఉంటే యాడ్ చేస్తానండి నేను. ఇక కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నేను ఇంకా పుల్కా ప్రిపేర్ చేస్తున్నానండి. పుల్కాలు చేస్తున్నాను. పుల్కాలు రెడీ అయిపోయింది అండి. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్లో టేస్టీ పుల్కా చోలే కర్రీ రెడీ అండి.